సాగర్ తీసుకుని వచ్చిన బర్గర్ పిజ్జాలను నర్మదా, ప్రేమ, వేదవతి, ధీరజ్ ఇలా అంతా కలిసి తినడం చూసి సాగర్ కోపడతాడు. ఏంటిది నర్మదా అని గట్టిగా అరుస్తాడు. కలిసి తిందామన్నావు కదా సాగర్, అందరం కలిసి తింటున్నాం అని చెప్తుంది నర్మదా. ఒరే వేరు కాపురం అన్నాయ్, నువ్వు వేరే కాపురం ఉంటున్నా కూడా అందరం కలిసి తిందామన్నావు చూడు, ఆ డైలాగ్తో ఎక్కడా టచ్ చేసావురా, నీ విశాల హృదయానికి థ్యాంక్స్ రా అన్నాయ్ అని గాలి తీసేస్తూ ఉంటాడు ధీరజ్. మీ అన్నయ్య పైకి అలా ఉంటాడు కానీ ధీరజ్ లోపల బోలెడంత ప్రేమ ఉంటుంది అని అంటుంది నర్మదా. ఇక ఆపుతావా, అసలు బుద్ధుందా నీకు, నేను చెప్పింది మనిద్దరం కలిసి తిందామని, అంతేకాని ముక్కు మొహం తెలియని ఈ సంతతో కలిసి తిందామని కాదు అని అంటూ ఉంటాడు సాగర్. అదేంట్రా అన్నాయ్, ఆ ముక్క ముందు చెప్పాలి కదరా అని ధీరజ్ అంటాడు. ఆ మాటతో మండిపడతాడు సాగర్. ఆపరా నీ ఎక్స్ట్రాలు, నేను తెచ్చిన ఫుడ్ తినడానికి సిగ్గులేదేంట్రా నీకు అని అంటాడు. నా అన్నయ్య తెచ్చిన ఫుడ్ తినడానికి నాకెందుకురా సిగ్గు, సర్లే తిను చాలా బాగుంది అని అక్కడున్న బర్గర్ని ఇస్తాడు ధీరజ్. దాంతో సాగర్ దాన్ని విసిరి కొడతాడు. అది వెళ్ళి అప్పుడే వస్తున్న రామరాజుకి తగులుతుంది. షర్ట్ మొత్తం పాడవుతుంది. దాంతో నర్మదా, సారీ మావయ్య, షర్ట్పై మరకలు పడ్డాయి, ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నా అని అంటుంది. వీడి వల్ల నా పరువు మర్యాదలపైనే మరకలు పడ్డాయి, ఈ షర్ట్పై పడ్డ మరకలేముందమ్మా, ఉతికితే పోతుంది, కానీ వీడు అడ్డదారిలో ఉద్యోగం కొనుక్కుని నా గౌరవంపై వేసిన నిందలు అంత తేలిగ్గా పోవు కదా అని అంటాడు. ఇక ఆ బర్గర్లను చూస్తూ ఉన్నప్పుడు ఇలా ఎగిరెగిరి అడ్డమైన తిండ్లు తింటే ఆ తరువాత అడుక్కోవాల్సిన స్థితి వస్తుంది, ఆ విషయం మీ ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పు అంటూ బాగా గడ్డిపడతాడు రామరాజు. దాంతో సాగర్ మొహం మార్చుకుని లోపలికి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.